సమకాల ధ్యానాంశంలో గత సంవత్సరం మనము భయభక్తులు కలిగిన భక్తులు భక్తులు దేవుని భయభక్తులు కలిగిన భక్తుల గురించి తెలుసుకున్నాము. అలాగే ఈ సంవత్సరం మన జీవితాల గురించి మన జీవితం ఎలా ఉండాలి అనే ఒక మంచి అంశం మీద కాన్సెప్ట్లో తయారు చేస్తున్నారు. దాన్ని బట్టి ఈ శ్రమకాల జ్ఞానాంశంలో మనము ఆచారంతో కాకుండా ఆత్మీయానుసారంగా మనము వీటిని ఆచరించాలని నా చిన్న మనవి. ఈ శ్రమకాల జ్ఞానాంశంలో మనకు ఇవ్వబడినటువంటి నాటి జ్ఞానాంశము జయ జీవితము కావాలి అంటే అనేది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నేను ఈ అవకాశం ముందుగా ఈ వాక్యం యొక్క వాక్యం చదువుతున్నాము. మొదటి 5వ అధ్యాయము 4వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరిలో లోకమును జయించుడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇలా ప్రార్థన చేసుకుని మన మూలవాక్య ధ్యానించడం కృపాసత్య సంపూర్ణ ఈ శ్రమకాల జ్ఞానంలో శ్రమకాల జ్ఞానంలో ప్రభావం ఆచరణాత్మక ఆచారాత్మకంగా కాకుండా ఆత్మీయానుసారంగా జ్ఞానులు మన జీవితము జీవితపడతాయని ఈ వాక్య జ్ఞానం ఇవ్వబడిన వాక్యం మనము గమనించినట్లయితే మొదటి 5వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా చదువుతున్నాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇక్కడ దేవుడు 3 పదాల ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు గమనించినట్లయితే దేవుని మూలంగా పుట్టిన వారు, లోకమును జయించేవారు, అలాగే లోకాన్ని జయించుటకు కావలసిన విశ్వాసం. ఈ 3 పదాల ద్వారా మనం దేవుని రోజు తెలుసుకున్నాము. దేవుడు ఏం చెప్తున్నారు? ముందుగా జీవితం కావాలి అంటే మనము లోకము జయించాలి. లోకము జయించాలి అంటే మనకు ఎలాంటి లక్షణాలు ఉండకూడదు, ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేది మనము తెలుసుకున్నాము. ఇక్కడ బైబిల్ ప్రకారంగా లోకము అనగా పాపం. అంటే పాపం మనము ఆ పాప లక్షణాలను, మనలో ఉన్నటువంటి ఆ పాప లక్షణాలను తీసివేసి జీవితాన్ని మనం జీవించాలని కోరుకుంటున్నాను. ఆ పాప లక్షణాలు ఏంటంటే మనం తెలుసుకున్నట్లయితే ముందుగా అపవిత్రంగా ఉండకూడదు. మొదటిది అంటే ఈ పాప లక్షణాలు మనలో ఎలా ఉండకూడదు అనే దాని గురించి చెప్తున్నాను. ముందుగా అపవిత్రంగా ఉండకూడదు. అపవిత్రంగా ఉండకూడదు అంటే మన దేహం, దేవుడు ఇచ్చినటువంటి దేహము మన తలంపుల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, వస్త్రధారణ ద్వారా కానీ, మాట్లాడే విధానం ద్వారా కానీ, దేని ద్వారా కూడా మన దేహం అనేటువంటిది అపవిత్రంగా ఉండకూడదు. ప్రకటన చూసుకున్నట్లయితే ఏలియా గ్రంథం 11వ అధ్యాయం 44వ వచనం మనం చదువుతున్నాం.
అలాగే వాటిని చూసుకుంటే మనకు మనిషి కూడా సృజించాడు. ఆ మనిషి పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే నా బిడ్డ నేను ఎలాగైతే పరిశుద్ధంగా ఉంటున్నానో నేను సృజిస్తున్న నా బిడ్డలు పరిశుద్ధంగా జీవించాలి అని కోరుకుంటున్నాడు. ఇందులో పరిశుద్ధంగా జీవించకుండా చాలా అపరాధాలు మనకు పెడుతూనే ఉంటుంది. ఒక చిన్న వచనం చదువుతున్నాము. యెషయా 42:8. యెహోవా నేనే, ఇదే నా నామం, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడు కాను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయు. అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేనే దేవుడిని, నేనే దేవుడు. ఏ ఇతర గ్రంథాల్లో చూస్తున్నా నేనే దేవుడిని అని చెప్పి నాకు ఎక్కడ లేదు. మన గ్రంథంలో నేనే దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు లేదు, నాకు రావాల్సిన స్తోత్రం నేను ఎవరికి ఇవ్వమని చెప్తున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నాను. విగ్రహాలను బట్టి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సొలొమోను మహారాజు చూసినట్లయితే తనకి గొప్ప జ్ఞానం దేవుడు ఎంతో ఉన్నతంగా తన జీవిత కాలం అంతా సమాధానపరిచి ఎటువంటి యుద్ధాలు ఏమీ లేకుండా చేసిన దేవుడు తనకిచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి జ్ఞానం బట్టి దేవుడిని స్తుతించడం మానేసి హేయమైన విగ్రహాలను పూనుకున్నారు. అది చూస్తున్నట్లయితే 1వ రాజులను 11వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నట్లయితే సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోమును అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించినని అంతటి జ్ఞానమును అంతటి ఐశ్వర్యమును ఆ సమాధానమును ఇచ్చిన దేవుని వదిలేసి 8వ వచనం చూస్తున్నాము. 8వ వచనం తమ దేవతలకు ధూపం వేయించు బలులు అర్పించుకునే పరస్త్రీలైన తమ భార్య నిమిత్తము అతడు ఇలాగ చేశాడు. అంటే ఎవరి గురించైనా కానీ, మన చుట్టూ ఉన్న బంధువుల గురించైనా కానీ, మన భార్య నిమిత్తమైనా కానీ, అలాగే మన బంధువుల గురించి, మన ఫ్రెండ్స్ గురించి కూడా మన దేహంను అపవిత్రపరచుకోకూడదని చెప్తున్నాడు. ఈ సొలొమోను మహారాజు చేసే తప్పు వలన మనం గమనించినట్లయితే 11వ వచనం గమనించినట్లయితే అందులోనే నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నీకు ఆచరింపకపోగా నేను కడుగొట్టున్నాను కనుక ఈ కార్యం నీకు కనుక నిత్యంగా తీసివేసి నీ దాసుని తీసివేయను. అలాగే 9వ వచనం రాజ్యమంతా తీసివేయను, నా దాసుని దాని నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తము ఒక గోత్రం నీ కుమారుని ఉంచెదను. ఇక్కడ గమనించినట్లయితే దావీదు కుమారుడు దావీదుకి ఇశ్రాయేలు మీద రాజ్య సింహాసనం మీద నీ సంతానం పరిశుద్ధ చేసిన వాగ్దానం ఇచ్చిన దేవుడు సొలొమోను మహారాజు గారు చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఇశ్రాయేలు మొత్తానికి రాజుగా ఉండాల్సిన వారి కుటుంబం కేవలం ఒక గోత్రానికి పడిపోయింది. ఇది గమనించినట్లయితే అందువలన మన జీవితము ఆ విధంగా ఉండకూడదని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే 2వ వచనంగా ద్వేషములు, అసూయ, కోపము అనేటువంటిది
ఇది ఈ కోవిడ్ వచనం ద్వారా మనం గమనించినట్లయితే చాలా మంది నేను భక్తుని, నేను దేవుని మీద చాలా విశ్వాసం కలిగి ఉన్నాను, నేను ప్రతిరోజు చర్చికి వెళ్తాను, ప్రతి దినం ప్రతి క్షణం దేవుని ఆరాధిస్తూ ఉంటాను. కానీ కొన్నిసార్లు అసూయ, ద్వేషం ఇవన్నీ మనలో కొన్ని అవసరం, కోపము, అసూయ, ద్వేషం ఇవన్నీ మనలో ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక పరిస్థితిలో. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కయ్యను జీవితం గురించి తీసుకున్న అంగీకరిస్తాడు. కయ్యను వాక్యాల ద్వారా అందరికీ తెలుసు, కానీ చిన్నగా గుర్తుచేస్తామని చెప్తున్నాను. అందరికీ చేరేది లేదు. కయ్యను ద్వారా జీవితం ద్వారా మనం గమనించినట్లయితే తన తమ్ముడి మీద మిక్కిలిగా కోపపడి దేవుడు నా ఆత్మని అంగీకరించకుండా నా తమ్ముడైన ఏ వేదాత్మని అంగీకరించాడు అనే దాని మీద వేషం తెచ్చుకొని మిక్కిలిగా కోపపడి అలాంటి జీవితం అంటే మన సహోదరుల మీద, మన బంధువుల మీద అలాంటి ఆలోచనలు మనము చేయకూడదు. అంటే వారు ఎదుగుతున్నప్పుడు వారి జీవితం గురించి అసూయపడకూడదు. వారి ఎదుగుదలను బట్టి మనమే ప్రార్థించాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనమే వారి క్షేమం గురించి ప్రార్థించాలి. అలాగే వారి మీద ద్వేషించబడకూడదు. అలాగే దేవుడు దర్శనాలు వస్తుంటాయి కదా, ఆ కలభంలో నా నిలబడి ఉంది. మీ పనులన్నీ మీకు సాధ్యపడతామా అని చెప్పి యేసేపు సహోదరుడు మిక్కిలిగా అసూయపడి తమ్ముడిని చంపాలని చూస్తారు. కానీ దేవుడు మనల్ని కాపాడతాడు. ఆ తర్వాత ఫరో దగ్గర వెళ్ళిన తర్వాత వారి యొక్క అన్నలు దాని గురించి వచ్చి తనకి సహాయం కలుగుతున్నాం. ఆ విధంగా నెరవేర్చబడుతుంది. అంటే దీని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే కయ్యను జీవితం ద్వారా సహోదరుని ప్రేమపడి సహోదరులుగా మనం ఉండకూడదు అనేది మనం తెలుసుకోవాలి. యేసేపు వారి సహోదరుల మీద వారంతా పడి చేసినా కూడా వారిని క్షమించి తన దగ్గరకు తీసుకొని హత్తుకొని ఏడుస్తాడు. అంటే ఇక్కడ సహోదరులను ప్రేమిస్తున్నాడు. యేసేపు అనే జీవితం మనము మన బంధువులతో కలిగి ఉండాలని నేను కోరుకుంటాను. అలాగే కలహాలు పుట్టించే వారిగా మనం ఉండకూడదు. మూడవ లక్షణంగా కలహాలు పుట్టించే విధంగా మనం ఉండకూడదు. చాలా మనలో అనుకుంటాం, చాలా మంది ఎంత రెండు కలిసి వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారిని ఎలాగైనా నిలబడాలి అని చెప్పేసి వారి మధ్య కొన్ని కలహాలు సృష్టిస్తూ ఉంటారు.
ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము చదువుతున్నాము. 13, 14. దేవుని కోటయు ఏదేనులో నీ ఇంటికి మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణరాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, అంతరాలము, మాణిక్యము, అమూల్యమైన రత్నములతో, బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన జనమున ఎల్లరూ వాయించువాడు నీకు సిద్ధమైంది. అభిషేకము నొందిన వెలుగువై ఒక ఆశ్రయంగా ఉంది. అందుకే నేను నిన్ను నియమించింది. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. ఆడుతున్న ఆరాధనలో నీవు సంచరించు. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడవద్దు. ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. ఈ వాక్యము, ఈ వచనాలు ఎవరి గురించి చెప్తుంది మనకు అర్థమవుతుందా? ఎవరు చెప్పగలరా? సాతాను, లూసిఫర్ ఎంతటి ఘనతతో దేవుడు తనకిచ్చాల్సిన ఒక ముక్కతో మనకు చెప్తున్నాడు. అంతటి ఘనత ఇచ్చినటువంటి దేవుడు ఏం చేశాడు? 12వ అధ్యాయం, 12వ వచనం. నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానము తెలుసుకొని, కావున నేను నిన్ను నేలను పడేసేదను. రాజు చూస్తుండగా నిన్ను నేలకు అప్పగించేదను. ఎంతటి ఉన్నతమైన స్థితిలో ఉంచుతున్నారు తెలుగు ఒక దేవదూతల అంతటి స్థానం ఇచ్చిన దేవుడికి తన హృదయం గర్వించి గర్వం. మనకి ఇంత చూస్తున్నా చెప్పాడు కదా, మనము నాటకానికి ముందు గర్వం ఆ విధంగా ఎలాగా మనకిచ్చిన విజయాన్ని బట్టి, మనకున్న సౌందర్యాన్ని బట్టి, మనకిచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి ఆ గర్వము అహంకారం వల్ల ఏం చేస్తాడంటే దేవుడు చదవండి. మరియు నీ సౌందర్యం చూసుకొని నీ గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానము తెలుసుకుంటివి. కావున నేను నిన్ను నేలను ప్రవేశించను. రాజు చూస్తుండగా నిన్ను నేలను అప్పగించెదను. ఆ గర్వము మన తోటివారి చేతనే మనకి నేలను చేస్తుంది. అంటే మన బంధువులు ఏమైనా చేయొచ్చు, మన తల్లిదండ్రులు ఏమైనా చేయవచ్చు, అలాగే మన స్నేహితులు నేరంగా చేయవచ్చు. కేవలం ఈ గర్వం, ఈ అహంకారం ద్వారా వారి ఎవరైనా స్నేహం చేయడానికి ఇష్టపడతారా? అనిష్టులు, అహంకారాలు ఉంటారు. ఒకసారి అలాగే ఈ ఉండకూడని నక్షత్రాల్లో చివరి నక్షత్రంగా చివరి అతి ముఖ్యమైనది మరియు ఘోరమైనది, హేయమైనది జాగ్రత్తము, వ్యభిచారము, కామకత్వము. దీని గురించి మనందరికీ తెలుస్తుంది. ఒక్క వాక్యంలో మనము చదువుతున్నాము. సామెతలు 5వ అధ్యాయం 9, 10 చూసుకున్నట్లయితే జాగ్రత్త, నీ మార్గం దానికి దూరంగా
నీ యవ్వనకాలం దూరంకి ఇస్తానని చెప్తున్నారు దేవుడు. నీ జీవితకాలం గురించి చెప్పమంటున్నాడు. నీ ఆశీర్వాదం మనుషులు పొందుతారు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరుతుంది. కీర్తనల గ్రంథంలో 128వ కీర్తనలో ఒక మాట చదివిస్తాడు దేవుడు. ఆశీర్వాదకరంగా నిశ్చయంగా నీ కష్టార్జితము నీకు అనుభవిస్తామని చెప్పి దేవుడు చదివిస్తున్నాడు. అలాంటి ఆశీర్వాదం ఎక్కడ? నీ కష్టార్జితము, నీ శ్రమపడి సంపాదించిన నీ ఆస్తి, నీ కష్టార్జితము పరులు అనుభవిస్తారని చెప్తున్నాడు. దీనివల్ల ఈ కష్టాన్ని మనము మన జీవితంలో అంటే మన జీవితంలో లేకుండా చేసుకోవాలని తప్పకుండా చూసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఈ వలన ఈ కష్టాలు ఉండకూడదు. ఎలాంటి కష్టాలు ఉండాలి, జీవితం కలిగి ఉండాలంటే ఎలాంటి కష్టాలు ఉండాలి అనేటువంటిది మనం పాయింట్ చెప్తారు. మొదటిది సమాధానం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో మనం సంచరించే ప్రతి ఒక్క చోట, మనం పనిచేసే ప్రతి చోట, మన ఉద్యోగంలో, మన భార్య విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, బంధువుల విషయంలో, మన స్నేహితుల విషయంలో సమాధానకరమైన జీవితం మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనలు 34వ సంకీర్తన 14వ వచనం ఈ విధంగా రాయబడింది. చదువుతాను. కీడు చేయడం మాని మేలు చేయడం, సమాధానం కలిగి దాని పెట్టాలి. అలాగే కీర్తన 34 అధ్యాయం 12వ మేలునందుకు బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నాడా? మేలునందుకు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా ఈ నాలుకను పాపమైన మాటలు పలకకుండా నీ కథలను దాచుకోవడం. ఇక్కడ దేవుడు చదువుతున్నది ఏమనగా ఎటువంటి చెడు మాటలు అంటే సమాధానం కాని మాటలు, సమాధానం మాటలు కాకుండా చెడు మాటలు మనం కాకుండా సమాధానకరమైన మాటలే మనం మాట్లాడాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే ఎలా ఉండాలి అనే ఒక లక్షణం గురించి మనం తెలుసుకున్నాము. నమ్మకం. నమ్మకం అనే లక్షణము దేవుని యందు నమ్మకం అనే లక్షణం కలిగి ఉండాలి. ఎవరు నమ్మాలి అనేటువంటి లక్షణం కలిగి ఉండాలి. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు నీకు కావలసిన సహాయం చేస్తున్నాడు దేవుడు. నమ్మకం. దేవుని యందు నమ్మకం ఉంది. ప్రతి ఒక్క విషయంలో నేను పెద్ద జ్ఞానవంతుడిని అని చెప్పి సలహాలు చేసిన జ్ఞానం ప్రతిసారి నాకు ఆలోచిస్తున్నాను. అలాంటి జ్ఞానం కూడా సాధనగా శిక్షించబడి ఏమైనా చేయడం వల్ల శిక్షించబడ్డాడు. అటువంటి విషయంలో నమ్మకం ఉండాలని దేవుడు నమ్మకమైన జీవితం అంటే దేవుని యందు నమ్మకమైన జీవితం. మన జ్ఞానం బట్టి, మన పరిస్థితులను బట్టి కాకుండా, మన ధనాన్ని బట్టి కాకుండా, మన బుద్ధిని బట్టి కాకుండా కేవలం దేవుని మీద నమ్మకం ఉంచి మనం పనికి కోరుకోవాలని చెప్పి ఈ కోరలతో దేవుని ఎదురుగా నడుచుకున్నాడు. అలాగే చిన్నవచనం కీర్తన 37వ చూస్తున్నట్లయితే నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీవు ఆయన నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చుచున్నాడు దేవుడు. చిన్న మాట, ఎంత పెద్ద మాట చూడండి. నీవు చేసే పని ఏదైనా కానీ నీ మార్గాన్ని దేవుడు సమర్పిస్తున్నాడు. చాలా మంది ఇల్లు ఇబ్బందులు చాలా కాదు. ఆ ఇల్లు ఇబ్బందులు వచ్చినా కూడా దేవా ఈ ఇల్లు నుంచి దాన్ని రక్షించి నమ్మకంగా జీవితం మీరు కల్పించని చెప్పి దేవుడి మీద ఆపేసి విజయం సాధించడం చాలా ఉంటారు. అలాంటి వారిని ఆశీర్వదిస్తున్నారు. అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. యుద్ధ క్రియలలో చెప్పిన మాట వినకుండా శత్రువు మీద
అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము యేసు ప్రభువారు సర్వత్ర సాక్షిస్తున్నారు. యేసులో విశ్వాస విషయంలో అంతటి ప్రభువే తన విశ్వాసంలో అపజయం చెప్తున్నాడు. ఎందుకు అయ్యా మా కుమార్తె బాలేదు, నేను నీ దగ్గరికి నీవు తప్ప వేరే ఎవరు లేదు, తను బాగు చేయవాడు అని చెప్పి ఎంతో నమ్మకంగా విశ్వాసం చేయించింది. అప్పుడు దేవుడు అంటాడు, అమ్మా నా పిల్లల నోటి కాడితే ఎప్పుడైనా అన్నప్పుడు అలాగే ఎంత పడిన మొక్కడైనా నా కింద దేవాడు ఏంటి కోరుకుంటున్నాడు. ఆ కింద పడిన మొక్క ఆ చెప్పడం ద్వారా ఆ విశ్వాసం ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఈ విశ్వాసం సాక్షిస్తున్నాడు. అటువంటి విశ్వాసం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. అలాగే చివరిగా ఎలా ఉండాలి అంటే రచనలో పశ్చాత్తాపం కలిగిన జీవితం కలిగి ఉండాలి. 1వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నట్లయితే మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏమని చెప్తున్నాడు దేవుడు? మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయమని చెప్తున్నాడు. ప్రజలను తీసుకున్నట్లయితే పాపాత్మురాలైన స్త్రీ గురించి మనకందరికీ తెలుసు. తను ఏం చేసిందో ఒక్కసారి చిన్న అవస్థలో చదువుకున్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 37-38 వచనం మనం చూసుకున్నట్లయితే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక గుడ్డిలో అతడు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక గుడ్డిలో అతడు తీసుకొని వచ్చి వెనుకకు ఆయన పాదముల యొక్క నిలవబడి యేసు కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటిని ఎంత పశ్చాత్తాపం మనం భావించినట్లయితే తన జీవితకాలం అంతా చేసిన పాపాలు, నా ఈ పాపాలు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే తీసివేస్తాడంటూ నమ్మకంగా విశ్వాసంతో తన దగ్గరకు వచ్చి తన జీవితకాలంలో చేసినటువంటి పాపాలను పంచుకొని కన్నీటితో పశ్చాత్తాపంతో తన యేసు ప్రభువు పాదాలను కడిగి తలవెంట్రుకలతో తుడిచి అటువంటి పశ్చాత్తాపం జీవితం మనం కలిగి ఉండాలి. ఆ జీవితంలో దేవుడు ఒక మాట కలుస్తున్నాడు. చూస్తున్నట్లయితే 40వ వచనం చూస్తున్నట్లయితే ఆమె విస్తారంగా ప్రేమించదు కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించమని నీతో చెప్తున్నాను. ఎవరికి కొంచెంగా క్షమించడమో వారు కొంచెంగా ప్రేమించమని చెప్పి ఈ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. ఇన్ని విస్తారమైన పాపాలు చేసినప్పుడు ప్రభువు చేత కన్నీరు విడిచి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి పశ్చాత్తాపంతో తన పాదముల యొక్క చేరినాక దేవుడు కరుణిస్తాను, క్షమిస్తాను, నా ఎక్కడికి రండి అని చెప్పి పిలుస్తున్నాడు. అందుకు ఆయన 50వ వచనం చూసినట్లయితే నీ విశ్వాసం నిన్ను రక్షించదు, సమాధానం కలగాలని వారి ఎందుకని ఆ స్త్రీతో చెప్పాను. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆమె విశ్వాసం ద్వారానే ఆయన రక్షించబడింది. దీనికి ప్రతి మనం ఈ లెక్కల ధ్యానంలో ఈ లెక్కల జీవితంలో ఆచరణాత్మకంగా కాకుండా మనం ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నమ్మకంగా
దేవుడు కుమారుడు అని చెప్పి మనం నమ్మితే పాప క్షమాపణ అనేటువంటిది జరుగుతుంది. మన పాపము ఆయన ఆలోచన వివరించి విశ్వాసం ద్వారా పశ్చాత్తాపంతో మనం వేడుకున్నట్లయితే మనకు పాప క్షమాపణ జరుగుతుంది. చివరిగా రెండో పాయింట్గా దేవుని మూలంగా పుట్టిన వారందరూ, దేవుని మూలంగా పుట్టిన వారందరూ రెండో పాయింట్ అయిపోయింది. ఎవరు దేవుని మూలంగా పుట్టిన వారు? ఎవరు? విశ్వాసం ద్వారా పశ్చాత్తాపం కలుగుతుంది కదా. పశ్చాత్తాపం ద్వారా ఏం జరుగుతుంది? మనం రక్షింపబడతాం. ఈ రక్షింపబడిన విధానం అనే మనం దేవుని కుమారులకు, దేవుని పిల్లలకు అధికారం ఉంటాం. మనం రక్షించబడకుండా దేవుని పిల్లలకు అవుతామా? మనం రక్షణ పొందకుండా దేవుని కుమారులకు పుట్టుకున్నట్టు మనం అర్హత సాధించగలమా? చివరగా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే తన్ను ఎంత అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమును విశ్వసించిన వారికి దేవుని పిల్లలందరూ అధికారం అనుగ్రహించాడు. వారు దేవునిలో పుట్టినవారే గాని రక్తములోనైనను, శరీరేచ్ఛలోనైనను, మనుష్యేచ్ఛలోనైనను పుట్టినవారు కాదు. మనం ఇంకా చెప్పుకున్నట్లుగా రక్షణ పొందితే దేవుని ద్వారా మనం రక్షణ పొందితేనే దేవుని కుమారుడు అన్నమాట మనం అనుకున్నాం కదా. ఆ విధంగా మనుష్యేచ్ఛలో పుట్టినవారు కాదు కదా. అయితే దేవుని మూలంగా మనము వారి పిల్లలను అవుతున్నాం. అలాగే ఒకటవ యోహాను 5వ చూసినట్లయితే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకాన్ని జయించేవాడు మరి ఎవరు? ఇది ఒక్కటేనంట. నమ్మకం ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా పశ్చాత్తాపం వస్తుంది. ఆ పశ్చాత్తాపం ద్వారా రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుతాము. దేవుని విశ్వాసం ద్వారా రక్షణ కలిగించాలని దేవుడే సెలవిస్తున్నాడు. మీరు నా బిడ్డలు, మీరు నా కుమారులు, మీకు తప్ప లోకం జయించినట్టు ఎవరికైనా ఇస్తాను అని చెప్పి అటువంటి అధికారం మనకు ఇవ్వాలని చూస్తున్నాడు. అటువంటి విశ్వాసం, ఆ అధికారాన్ని పొందుకున్నట్టు అటువంటి విశ్వాసం మనకు ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అలాగే ఈ చివరి మనం యేసు దేవుని కుమారుడని మనం నమ్మి విశ్వసించి అబ్రహాము వంటి విశ్వాసము మనకు అనుగ్రహించి విశ్వాసంలో మనం కూడా ఒక కలిగి ఉండి జయజీవితము పొందుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి. అలాగే ఈ ఒక్కటి యోవేలు 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. మనందరం కలిసి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ వ్యక్తమైన వాక్యము నా జీవితంలో కూడా నెరవేర్చాలని మనం చేసుకుంటున్నాను. దేవుడు ప్రార్థిస్తున్నాను. నేను ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు నా జీవితాన్ని కూడా సరిచేస్తున్నాను. నా జీవితం కూడా